బాబు దీక్ష చేపట్టి 130 గంటలు దాటుతుంది. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. 6 రోజుల తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. మహబూబ్ నగర్ పర్యటనలో రైతులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిరవధిక దీక్ష ప్రస్తావన తెచ్చారు. బాబు దీక్షను విరమించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాన్ని కూల్చడం జగన్ తరం కాదన్నారు. తాటాకు చొప్పులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎంతో పటిష్టంగా ఉందని తేల్చి చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు రైతు పక్షాన చేస్తున్న దీక్షలను గుర్తించామని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. దీక్షలు విరమించాలని విజ్ఞప్తి చేశారు. పరోక్షంగా బాబుపై అక్కసు వెళ్లగక్కారు. టీడీపీ హయాంలో సీఎల్పీ నేత వైఎస్ఆర్ దీక్షలు చేపడితే బాబు చేసిందేమిటంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి గుర్తు చేశారు. మరింత సాయం అందిస్తామంటూ టీడీపీ హయాంలో కంటే కాంగ్రెస్ హయాంలోనే రైతుకు అధిక మేలు జరిగిందంటూ నిశితంగా విమర్శించారు. నేను మరోమారు కోరుతున్నా చంద్రబాబు నాయుడు గారిని, మీరు ప్రజల దృష్టిని ఆకర్షించేదానికి మీరు ఏదైతే నిరాహార దీక్ష చేశారో ప్రజల దృష్టికి వచ్చింది. మీ లక్ష్యం ఏదైతే ఉందో ప్రజల దగ్గర మీరు రైతు బాంధవుడని చెప్పుకునేదానికి మీ లక్ష్యం నెరవేరింది. దయచేసి మీరు ఏదైతే నిరాహార దీక్ష చేస్తున్నారో విరమించండి అని మీ సభాముఖంగా కోరుతా ఉన్నాను. మనకు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వాలకి జాలగుండె కలిగిన వాళ్ళం. మీరంటే మాకు అభిమానం ఉంది. మీరంటే ప్రతిపక్ష నాయకుడిగా మంచి సలహాలు మేము స్వీకరిస్తాం. దీనికంటే మెరుగైన ప్యాకేజ్ ఇచ్చే పరిస్థితి నాకున్నింటే ఇంకా ఎక్కువ ఇచ్చేదానికి ప్రభుత్వం కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో వెనకాడిండే వాళ్ళం కాదు. మాకు ఎటువంటి బేషరతుకు పోవాల్సిన అవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలతో సహా టీడీపీ ఆందోళనలు చేస్తున్నా ఏమాత్రం చెల్లించిన సీఎం కిరణ్ జగన్ ను చాలా చులకన చేసి మాట్లాడారు. జగన్ వల్ల ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ముప్పేమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ చాలా పటిష్టంగా ఉంది. ప్రభుత్వాన్ని కూల్చడం జగన్ తరం కాదంటూ ధీమా వ్యక్తం చేశారు. రాజశేఖర రెడ్డి గారు 30 సంవత్సరాలు ఈ మన పార్టీ పునాదుల్ని గట్టిగా చేసేదానికి అంతా తిరిగి చేయడం జరిగింది. దాంతో పాటు మనమందరూ కూడా సహకరించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రత్యేక స్థానం సోనియా గాంధీ దగ్గర, సోనియా గాంధీ గారి నాయకత్వం దగ్గర రాజశేఖర రెడ్డి గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. మేమందరం కూడా గౌరవించే నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. కానీ కాంగ్రెస్ పార్టీ వదిలిపోయిన నాయకులు చాలా మంది ఉన్నారు. సంజీవ్ రెడ్డి గారి నుంచి, బ్రహ్మాంద్ రెడ్డి గారి నుంచి, విజయభాస్కర్ రెడ్డి గారి నుంచి చాలా మంది కాంగ్రెస్ పార్టీ వదిలిపోయి మళ్ళా కాంగ్రెస్ పార్టీలకు మళ్ళా తిరిగి రావటం జరిగింది. మంగళరావు గారు పోయారు, చెన్నారెడ్డి గారు పోయారు. కాంగ్రెస్ పార్టీ పునాదులు, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పునాదులు చాలా గట్టిగున్నాయి. మనమందరం కూడా కలిసికట్టుగా ఈ ప్రభుత్వాన్ని ముందరకు తీసుకొని పోవాలని కోరుకుంటూ మీ సహకారం, మీ ఆశీర్వాదం కావాలని ఎల్లప్పుడూ కూడా మీకు పనిచేసేదానికి మేము సిద్ధంగా ఉండామని తెలియజేస్తూ, బాబు దీక్షలను కానీ, జగన్ దీక్షను కానీ సీఎం పెద్దగా ఖాతరు చేసిన దాఖలాలు ఆయన ప్రసంగంలో కనిపించలేదు. 1,00,000 మందితో దీక్ష చేయాలన్న కోరిక నెరవేరుకున్న జగన్ మాత్రం తన రాజకీయ లక్ష్యాన్ని వీడలేదు. మంచు కురుస్తున్న చలిలో సైతం లక్ష్య దీక్షను కొనసాగించారు. అకుంఠిత లక్ష్యంతో ముందుకు సాగుతున్న జగన్ పై జెమినీ న్యూస్ స్పెషల్ ఫోకస్. ఏసీ గదిల్లో పుట్టి ఏసీ గదిల్లో పెరిగిన జగన్ తండ్రి చాటు బిడ్డ. ఇది గతం. కన్నెరగని జగన్ ఎముకలు కొరికే చలిలో కృష్ణా తీరంలో 48 గంటల దీక్షను కొనసాగించారు. 1,00,000 మందితో లక్ష్య దీక్ష అన్న అంశం నెరవేరకున్నా తను మాత్రం దీక్ష సాగించి ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొనే సత్తా ఉందని నిరూపించుకున్నాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తన అధికార పీఠం లక్ష్యం వైపు దృష్టి నిలిపాడు. దీక్షకు వచ్చిన కార్యకర్తలు చలిపురికి జడిసి ఇంటి ముఖం పట్టినా చలిలో వణికిపోతూ దీక్షను కొనసాగించారు. రాజకీయ లక్ష్య సాధనలో జగన్ ముందడుగు వేశారు. తండ్రి వైఎస్ఆర్ హయాంలో ఆయన వీర విధేయులుగా ముద్రపడిన నేతలకు అండగా నిలిచారు. ఆయన తరువాత మడమ తిప్పని తండ్రి వారసత్వ రాజకీయాన్ని కొనసాగిస్తున్నారు. రాజకీయంగా అనగదొక్కాలనుకున్న కాంగ్రెస్ అధిష్టానం ఎత్తులను చిత్తు చేస్తూ 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేత ధిక్కార స్వరం వినిపించారు.
ఆయన అనుకున్నది సాధించే వరకు ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధమైనట్టు లక్ష్య దీక్ష ద్వారా చాటుకున్నారు. మొత్తానికి సీఎం కావాలన్న తన లక్ష్యాన్ని చేరుకునేందుకు బెజవాడ దుర్గమ్మ సాక్షిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రానున్న రాజకీయ సంక్షోభం ఏంటి? తెలుగుదేశం సృష్టిస్తుందా, జగన్ సృష్టిస్తాడా? ఒకవేళ అదే జరిగితే ఏం జరగబోతోంది? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొన్న తెలుగుదేశం నేత అరవింద్ కుమార్ గౌడ్ మనతో ఉన్నారు. అరవింద్ గారు, ఈరోజు తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంక్షోభంలో నెట్టాలనుకుంటుందా? తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంక్షోభం కాదండి, రైతుల సమస్యను ఎక్కడికక్కడ తెలియజేయడానికి, రైతుల సమస్యలను ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారు చూసిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ప్రతి ప్రాంతానికి వెళ్ళేసేసి ఆ యొక్క రైతులతో మాట్లాడిన తర్వాత, రైతుల యొక్క సమస్యలను చూసిన తర్వాత, ఆత్మహత్యలు ఒకవైపు జరుగుతూ ఉంటే ప్రభుత్వం పట్టించుకుంటలేదు కాబట్టి ప్రభుత్వం దృష్టిని కాన్సన్ట్రేట్ చేయడానికి, వారిపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నంలో భాగంగా ఒక ఉద్వేగమైనటువంటి, అంటే అసలు అక్కడికి వచ్చి ఈవెన్ అసెంబ్లీలో కూడా మాట్లాడనీయకుండా, వాళ్ళ తర్వాత రైతు నాయకులు వస్తే వాళ్ళని అక్కడనే అరెస్ట్ చేయడం, దాని తర్వాత కంటిన్యూస్ చూడండి, ఎమ్మెల్యేలు వాళ్ళని వదిలేయండి అని చెప్తే ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం, ఎమ్మెల్యేలు అరెస్ట్ చేశారు, వాళ్ళని వదిలేయండి చంద్రబాబు నాయుడు, తర్వాత మిగతా పార్టీ నాయకులందరూ కూడా పోతే వాళ్ళని అరెస్ట్ చేసేయటం, గోషామేలు తీసుకుపోవటం, 7-8 గంటలకు అక్కడ పెట్టేసి మీరు వెళ్ళిపోండి అని రెక్లెస్ గా చెప్పడం, ఇవన్నీ చూసిన తర్వాత రైతు ఆత్మహత్యలు ఇంకా కంటిన్యూ అవుతుంది. మరి ప్రత్యక్షంగా చూసినటువంటి ప్రతిపక్ష నాయకుడు, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ యొక్క రైతుల యొక్క సమస్య తీవ్రతను చూసిన తర్వాత ఒకవేళ వదిలేస్తే రైతుల ఆత్మహత్యలు కంటిన్యూ అవుతాయి. రైతుల అయితే కాకుండా ఒక స్పష్టమైన వాదన చేస్తున్నారు. తను ఉన్నటువంటి 9 ఏళ్ల అధికారంలో ఉన్నటువంటి సమయంలో రైతులని దండగా ఉన్నటువంటి వ్యక్తి, వ్యవసాయాన్ని దండగన్న వ్యక్తి, రైతులకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి ఈ రోజు రైతు బాంధవుడుగా నిరూపించేందుకోసమని ఈ ప్రయత్నం చేస్తున్నారని ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రసంగం విన్నటువంటి దాంట్లో ఒక స్పష్టంగా కనబడుతుంది. ఒకటి, ఎప్పుడు పరిస్థితులను, ఈ రోజు మన్మోహన్ సింగ్ గారు వ్యవసాయం వేస్ట్ అని చెప్పాడు. ఈరోజు వాళ్ళ ప్రధానమంత్రి ఆర్థిక సంస్కరణలు చేసినటువంటి ప్రధానమంత్రి వేస్ట్, కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బెటర్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా డెవలప్ కావాలి, ఏ విధంగా అభివృద్ధి రావాలి, ఏ విధంగా ఈ రాష్ట్ర యొక్క సంస్కరణలు తీసుకురావాలనే విషయంలో కొన్ని విషయాలు అడ్వాన్స్ టెక్నాలజీ మీద రైతాంగాన్ని తీసుకుపోవాలన్న ఆలోచనతోనే ఏదైనా కామెంట్ చేసి, చిన్న కామెంట్ కూడా చేసిన దాన్ని బాగా ప్రచారంలోకి తీసుకురావడం జరిగింది. అయినా ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి మనం మాట్లాడాల్సి వస్తుంది. మేము అన్ని చేసాము, ఆ రోజు అన్ని మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో అన్ని చేశామని ఏ గ్రౌండ్ ఏ ప్రభుత్వం కానీ, ఏ నాయకుడు కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ చెప్పే పరిస్థితి ఉండదు. ఆ రోజు చేశాం, ఈ రోజు ఈ విధంగా మేము ఎక్కడ కూడా రైతుకు వ్యతిరేకంగా పనిచేయలేదు. రైతుకు వీలున్న కాడికి, అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల కాడికి సరే కాంగ్రెస్ పార్టీ ఓకే. ఇంకొకటి ఏంటంటే మేము రైతులు మీరు రైతుల ప్రభుత్వం వచ్చింది కదా, మీరు రైతుల పేరు చెప్పేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రైతుల తలబాగా చుట్టుకొని కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత రైతుల యొక్క పేరు చెప్పి జలయజ్ఞము సస్యశ్యామలం చేసేస్తాము, మొత్తం రాష్ట్రాన్ని అంతా సస్యశ్యామలం చేస్తామని 50,000 కోట్లు ఖర్చు పెట్టి ఎకరానికి నీళ్లు ఇవ్వలేదు. దాని తర్వాత ఆ విధంగా కమిషన్లు ఏ విధంగా తిన్నారు, జలయజ్ఞంలో ధనయజ్ఞం ఏ విధంగా జరిగింది, ఈ రోజు మేము చెప్పడం కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులే ఈ యొక్క అవినీతి జరిగింది, అవినీతి కుంభకోణాలు జరిగినాయని కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారే. ఈ రోజున రైతులకు సంబంధించినంత వరకు నష్టపరిహారం విషయంలో ఎవరు అడక్క ముందే మేము ప్యాకేజీలు ప్రకటించాం. 4,500,000 గతంలో ఉన్న దాన్ని 6,000కి చేసినటువంటిది మేమే, అంతకుముందు 4,500,000 వరకు కూడా తీసుకెళ్లినటువంటిది మేమే. హెక్టార్కి సంబంధించి స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అన్నటువంటిది ఆమోదయోగ్యం కాదని మొత్తం ఎన్డీఏతో సహా అందరూ తేల్చి చెప్పినటువంటి సమయంలో ఈ రోజున చంద్రబాబు ఒక్కరే ఆ పాయింట్ ను పుచ్చుకుని ఎవరు పట్టించుకున్నటువంటి అంశాన్ని ప్రస్తావించడం ద్వారా కనీసం రైతుల దగ్గరికి వెళ్ళలేకపోయారు. ఈవెన్ ఆయన దీక్ష చేస్తున్నటువంటి సమయంలో కూడా రైతులు రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అన్నటువంటి వాదన చేస్తుంది కాంగ్రెస్. ఒక్కటండి, 2007లో స్వామినాథన్ కమిషన్ చెప్పినా, లేకపోతే ముఖ్యమంత్రులతోని హుడా కమిటీ వేశాడు ప్రధానమంత్రి గారు, 4 మంది వర్కింగ్ కమిటీ అని, 4 ముఖ్యమంత్రులతో 4 రాష్ట్రాల ముఖ్యమంత్రి, వాళ్ళ యొక్క సజెషన్ చూసినా 50% కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తీసుకొని 50% దానికి జత చేసి ఇవ్వమని చెప్పినారు. అది చూసినా 4,500 హెక్టార్కి ఇస్తున్నటువంటి వీరు లెక్క చూస్తే 600 రూపాయలు, అంటే 15,000 నుంచి 20,000 వరి ధాన్యానికి ఈరోజు ప్రొడక్షన్ కాస్ట్ ఉంది. దాని తర్వాత 20 నుంచి 30,000 రూపాయలు మిగతా పంటలకు కాస్ట్ ఉంది. మీరు
మీరు ఇచ్చే 1800కు 600 జత చేశారు, 2400 ఇస్తా ఉన్నారు. 2400 ఏ మూలకు సరిపోదు అనేది. ఈ రోజు ఆర్థిక పరిస్థితి చూస్తాము. మన ఖజానా మీరు ఎంత చెప్తా ఉన్నారు, ప్రతి సంవత్సరం రాజశేఖర రెడ్డి గారు అయినా 1,00,000 కోట్ల, ఈ రోజు 1,25,000 కోట్ల ఆర్థిక వనరులు, ఆర్థిక బడ్జెట్ ఉన్నటువంటి ఈ రాష్ట్రము, పక్కకున్నటువంటి పంజాబ్ రాష్ట్రము 19,000 కోట్లు RBI నుంచి తీసుకొచ్చి రైతులకందరికీ పంచినటువంటి పరిస్థితి అంటే పక్క రాష్ట్రాల్లో కనిపిస్తా ఈ రోజున ఇంతగా మేము అందులో ప్రధానంగా ఈ రోజున వీళ్ళు ఇచ్చినటువంటి ప్యాకేజ్ చాలా మంచి ప్యాకేజ్ అంటా ఉన్నారు. 100 మంది ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారు? 100 మంది రైతులు ఎందుకు చనిపోయారు? మేము చెప్తున్నాం కదా, మీరు కనీసము ఆత్మహత్యలు చేసుకుంటారండి, ఈ మనోధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉంది. మేము ప్రభుత్వం ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆత్మస్థైర్యాన్ని కూడా ఈ యొక్క రైతులకు నింపలేకపోయారండి. వీరు అభినందన సభలకు వెళ్లారు తప్పితే ఆ రోజు చూస్తా ఉంటే ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే ప్రతిపక్ష నాయకుడు ఫీల్డ్కి వెళ్లి నల్గొండ కానీ, ఖమ్మం కానీ, కృష్ణా కానీ, గుంటూరు కానీ వెళ్తూ చూస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి నాయకత్వం, జిల్లా మంత్రి బోర్డు, ఇన్ఛార్జి మంత్రి బోర్డు, ఎవరో నామికే వాస్తు ఒక ముగ్గురిని పంపించేసి సీఎం గారు ఏరియల్ సర్వేలో ఒక మంచి అవకాశం వచ్చింది సీఎం గారికి. ఏరియల్ సర్వేలో పోవాల్సిన అవసరం ఏముంది? సీఎం గారు ఇక్కడ రైతులు చనిపోతా ఉంటే ప్లీనరీకి పోయి మీరు అంతా అంటే మీరు ప్లీనరీలో మాట్లాడే అవకాశం కూడా మీకు లేదు. మీ యొక్క రాష్ట్రం గురించి అసలు చూస్తలేరు వాళ్ళు. మీరు 33 మందిని ఇచ్చారు ఎంపీలను, 32 మంది. మీరు ఒక్క ప్రెషర్ చేసుకొచ్చి మీరు కేంద్రం నుంచి సహాయం తీసుకొని ఇక్కడ మీ ప్యాకేజ్ ఎంత అడుగుతున్నారు? హెక్టార్కు 25,000 అడిగాం మేము. హెక్టార్కు ఈ రోజు తమిళనాడులో కూడా చూసినా 10,000 హెక్టార్కి ఇస్తా ఉన్నారు. బోనస్ ఇస్తా ఉన్నారు ఇతర రాష్ట్రాల వాళ్ళు, 200 రూపాయల బోనస్ ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇచ్చింది మనం ప్యాకేజ్ ఇవ్వమని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఇంకోటి దానికంటే ముందు మేమేం అడిగాము? అంతకు ముందు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఏ విధంగా పనిచేసాం రైతుల గురించి. ఒకవేళ మేము ఆ రోజు ఏదైనా విపత్తు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, ఏదొచ్చినా గానీ మేము స్థానికంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి గానీ, విపత్తుల మంత్రి గానీ, రెవెన్యూ మంత్రి గానీ అక్కడికి వెళ్లి ఆ గెస్ట్ హౌస్ లలో ఆ వాటర్ లో ఉండి పనిచేసినటువంటి సత్తాగా అంటే చేసి చూపించినటువంటి మేము మీరు ఎందుకు చేయరు అని అడుగుతున్నాను తప్పితే మేము ఆ రోజు చేశాము. మేము రైతులకు ఏ రోజైనా ఆపద వచ్చిన రోజు మీరు ఇంతకుముందు మీరు